పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుతున్నారు. ఒకసారి మీకు విజువల్స్లో కూడా చూపిస్తాను. ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉదయం నుంచి కూడా పటాకులు కాలుస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఆప్ సంబంధించినటువంటి ఆ పోటీ చేసినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మొదటి 3-4 రౌండ్లో ఆధిక్యంలో ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి కౌంటింగ్లో మాత్రం వారు అందరూ కూడా వెనుకంజలో ఉన్నటువంటి సందర్భం నెలకొంది. మొదటిగా ఇటు ఆప్లో ఉన్నటువంటి 3 కీలకమైనటువంటి నేతలు అంటే అరవింద్ కేజ్రీవాల్, అతిషితో పాటు మనీష్ సిసోడియా, వీళ్ళు 3 కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ బీజేపీ కూడా గెలుపొందినటువంటి సందర్భాలు కూడా నెలకొంది. దాంతోపాటు ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు యమునా నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మాత్రమే ఎక్కువగా బీజేపీకి ఓటు కూడా వేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. అంటే ఆటోలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీగా బీజేపీ పార్టీ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. వారు ముఖ్యంగా ఆటోలను కూడా కొంత ఇబ్బందులు పెట్టారు అరవింద్ కేజ్రీవాల్ అనే విధంగా కూడా వారు కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తెలుగు వారు ఉన్నారు. వారందరూ కూడా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ముఖ్యంగా బీజేపీ గెలుపుని ఏ విధంగా చూస్తారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. నా పేరు రాజు, నేత భారతీయ జనతా పార్టీ తెలంగాణ. ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి 28 స్థానాలకు పైగా ఈరోజు ఢిల్లీ ప్రజలు ఏదైతే ఘన విజయాన్ని అందించారో చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఢిల్లీలో ఇన్ని సంవత్సరాల పాటు అభివృద్ధి ఎక్కడ జరగకుండా ప్రజలకు మొత్తం కూడా ఇబ్బందుల పాలు చేసిరో అటు ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకోసం అంటే 25 సంవత్సరాల తర్వాత, దాదాపు 25-26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్ళొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. మొదలు పెడితే ఇండ్లు కట్టేయడం, మురికివాడలను తీసేయడం, తర్వాత పక్కా ఇండ్లు నిర్మించడం, ఇవన్నీ కూడా మేము ఇచ్చిన హామీలను అన్నీ కూడా రాబోయే రోజుల్లో నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఎవరైతే ఈ మోసపూరిత హామీలకు, దొంగ హామీలకు ఇన్ని రోజుల పాటు ఓట్లేసిరు, ఇప్పుడు అందరూ కూడా నిజమైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి మోడీ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది, మోడీ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుంది, భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి నమ్మి ఈరోజు ఇంత భారీ విజయాన్ని చేకూర్చారు. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ ఢిల్లీ అడ్డా భారతీయ జనతా పార్టీ గడ్డ కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపించేటువంటి బాధ్యత మోడీ గారిది, భారతీయ జనతా పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆ బీజేపీ పార్టీ తరపు నుంచి చాలా మంది ఏపీ ప్రజలు కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం కూడా చేశారు. దాంతోపాటు అనేక మంది కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది. అంటే ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే బీజేపీ చాలా వరకు చాలా హామీలు ఇచ్చారు, కానీ అవి అమలు చేయడం సాధ్యమవుతుందా? ఎందుకంటే ఢిల్లీ సిటీలో 100% దేశంలో మీరు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఒకసారి గమనించండి. ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్ని కూడా నెరవేర్చుతూ వచ్చింది. అటు హర్యానాలో కానీ, తర్వాత మిగతా ఏ రాష్ట్రంలో, యూపీలో కానీ ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ నిజమైన వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రతి చోట కూడా ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను, 420 హామీలను మర్చిపోయింది. కాబట్టే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిరు. చాలా మంది రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో కూడా ప్రచారం చేసిరు. కానీ ప్రజలు వాళ్ళను విశ్వసించలేదు, ప్రజలు వాళ్ళను నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉందో అని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళ హామీలను నమ్మలేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అయితేనే ఢిల్లీ అభివృద్ధికి కీలకంగా కానుందని చెప్పేసి నమ్మి ఈరోజు ఓట్లేసిరు. ఈరోజు ఒక విషయాన్ని గమనించండి. ఎవరైతే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడో ఆయన గతంలో అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వచ్చిండు. ఆయన ప్రతి సందర్భంలో చెప్తాడు, నేను ఒక సాధారణ సీఎంని, నా ఎమ్మెల్యేలు సాధారణమని. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 42 కోట్లకు పైగా ఒక పెద్ద భవంతిని నిర్మించుకొని అద్దాల మేడలో ఉండి ప్రజల సమస్యలను విస్మరించినటువంటి పార్టీ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి వాళ్లకు తగిన బుద్ధి చెప్పిరు, తగిన శాస్తి చెప్పిరు. రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు
లాభాలు లేకుండా పోతుందని ఈ సందర్భంగా మీరు తెలియదు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫలితాలను ఎలా చూస్తారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఢిల్లీ వైపే చూస్తున్నాయి కాబట్టి మోడీ హవా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చూస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆపు